Okay, students, today we are going to discuss the new unit and the last unit. It is basic statistics for economics. Okay, basic statistics to economics. Complete ga economics ki statistics ki madhya ఉన్న relation ఏంటి, రైట్? స్టాటిస్టికల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కాన్సెప్ట్స్ అన్ని కూడా ఇక్కడ రోజు మనం అంటే విచ్ ఆర్ రిలేటెడ్ టు ఎకనామిక్స్. సో ఈ యొక్క ఎకనామిక్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి కాన్సెప్ట్స్ వాటి గురించి ఈ యొక్క యూనిట్లో మనం డిస్కస్ చేస్తాం. అందులో ముఖ్యంగా మనం చెప్పాలంటే మనకి డేటాకి సంబంధించినటువంటిది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కానీ, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ కానీ, ఓకే, అండ్ దీంతో పాటు మనకి కంప్లీట్గా సో పూర్తిగా మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ వరకే మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే ముఖ్యంగా మనకి మీన్, అర్థమెటిక్ మీన్, మోడ్, మీడియం, అదేవిధంగా మనకున్న వాటి యొక్క డిఫరెంట్ సిరీసెస్ ఏమేమి ఉన్నాయి, ఓకే, వాటి యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏంటిది, వీటి యొక్క రిలేషన్షిప్ ఏంటిది. సో ఈ అంశాల గురించి మాత్రం పూర్తిగా మనం ఇక్కడ ఈ యొక్క యూనిట్లో మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ మాత్రం దీని యొక్క ఇంట్రడక్షన్ ఏంటిది, ఈ కాన్సెప్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఎట్లా వచ్చింది, వీటికి సంబంధించిన కాన్సెప్ట్ ఒకసారి మనం చూద్దాం. ఓకేనా? సో యూనిట్ 10, ఓకేనా, ఇది మనకి లాస్ట్ యూనిట్. యూనిట్ 10 బేసిక్ స్టాటిస్టిక్స్ ఫర్ ఎకనామిక్స్. ఎకనామిక్స్ basic statistics for economics. సో ఈ స్టాటిస్టిక్స్ యొక్క ఇనిషియేషన్ ఏంటిది, ఓకేనా, దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏంటివి. సో పూర్తిగా ఎప్పుడైనా సరే ఇక్కడ స్టాటిస్టిక్స్ ఇన్ ద సెన్స్ is the data. Statistics is related to the data. Data means related to information. Data is related to information, right? So ముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి కలెక్షన్, క్లాసిఫికేషన్, సో కంప్లీట్ ద స్టాటిస్టిక్స్ రిగార్డ్స్ డేటా. సో స్టాటిస్టిక్స్ నథింగ్ బట్ ఇట్స్ అ డేటా, ఇట్స్ అన్ ఇన్ఫర్మేషన్. మరి ఇక్కడ ఎకనామిక్స్ అంటే కంప్లీట్ ఇక్కడ ఏంటి, ఎకనామిక్స్ ఈజ్ డీల్స్ విత్ ద కన్సంప్షన్, ప్రొడక్షన్ ఆర్ డిస్ట్రిబ్యూషన్, ఇన్కమ్, ఎక్స్చేంజ్ అండ్ రేట్ అండ్ వాల్యూమ్ ఆఫ్ బిజినెస్. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అంశాలు మనం పూర్తిగా మనం చెప్తూ ఉంటాం. సో ముఖ్యంగా ఈ యొక్క ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఎకనామిక్స్ మనం వీటికి యూజ్ చేసేటువంటి అంశాలు ఏంటిదంటే ముఖ్యంగా డేటా కలెక్షన్, డయాగ్రామిక్ ప్రజెంటేషన్ అండ్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. కంప్లీట్గా దీస్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద స్టాటిస్టిక్స్. సో ఎకనామిక్స్, ఈ స్టాటిస్టిక్స్ వీటి మధ్య ఉన్న రిలేషన్ ఏ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించిన అంశాలు మనం చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ తీసుకున్నాం. ఓకేనా? ఫస్ట్ వన్ ఈజ్ కాన్సెప్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్. కాన్సెప్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్. ఓకే, రైట్. Statistics, the word statistics derived from the two words. One is Italian word, one is Latin word. So statistics derived from statistics, right? So derived from two words. Okay, one is Latin word, and next another one is Italian word. Italian word. Okay, Latin word and Italian word. So Latin word is status. Okay, Latin word status and Italian word is statista. Okay, now statista. Good to పెట్టుకోండి. So statistics derived from the two words. One is Latin word, another one is Italian word. The Latin word is status and an Italian word is statista. Okay, so మొత్తం కనుక చూసుకుంటే combined గా it's giving the meaning of a political state, right? These are giving the meaning of political state.
giving the meaning of political state. So these two words together giving the meaning of the political state. Okay, statistic, right? Statistics deals with the political state. సో కంప్లీట్గా దీనికి సంబంధించిన అంశాలు ఏంటివి? ముఖ్యంగా ఈ పొలిటికల్ స్టేట్గా మనం చెప్తున్నాం అంటే ఇన్ ద పాస్ట్ డేస్ ద కింగ్స్ యూటిలైజ్డ్ the knowledge of the statistics to know the information regards their dynasty. ఓకే, కంప్లీట్ వారి యొక్క డైనాసిటీలో జరిగినటువంటి పూర్తి సమాచారం పూర్తి వాళ్ళకి ఒక డేటా రూపంలో ఇచ్చేది. సో అందుకనే దిస్ ఈజ్ ఏ సైన్స్. చూడండి, దిస్ ఈజ్ ఏ సైన్స్, రైట్, విచ్ ఈజ్ కన్సిడర్ యాజ్ ద సైన్స్ ఆఫ్ కింగ్స్. ఓకే, దిస్ వాజ్ యూజ్డ్ బై ద కింగ్స్, సో దట్స్ వై దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సైన్స్ of kings. Okay, so this is called as the science of kings. Why? So here in the past days this statistics is used by the kings, right, to know the information regards their dynasty. Okay, now or a state lo unnattu complete information, right, they will be collected, right. So this collection of the data is in the part of the statistics. So because this is a science, right, which is deal about the political state. Kabatti political state gurinchi deal chestundi. At the same time this was used by the kings, so that's why we called this as, right, science of kings. Science of kings ga manam cheppedi untadi statistics. Okay, సో దీనికి సంబంధించినటువంటి అంశాలు ఇవి. సో ఒకసారి దీన్ని నోట్ చేసుకోండి, నేను ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ మనం చూద్దాం. ఓకే, హియర్ ద టర్మ్ ఈజ్ స్టాటిస్టిక్స్ ఈజ్ ఇన్ టూ సెన్సెస్. ఓకే, టూ సెన్స్ లో మనం యూజ్ చేస్తాం, సింగులర్ సెన్స్ అండ్ ద ప్లూరల్ సెన్స్. సింగులర్ సెన్స్ లో ఏమంటాం, ప్లూరల్ సెన్స్ లో ఏమంటాం, వాటి గురించి ఒకసారి మనం చూద్దాం. ఓకే, ద వర్డ్ స్టాటిస్టిక్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ టూ సెన్సెస్, సింగులర్ సెన్స్. ఓకేనా, ద వర్డ్ స్టాటిస్టిక్స్ is used in two senses. They are, number one, singular sense. Next, second one is plural sense. Okay, singular sense and plural sense. మరి ఇన్ సింగులర్ సెన్స్ మనం ఏం చెప్తాం, రైట్, ఇట్ రెఫర్స్ టు కలెక్షన్, నెక్స్ట్ దీంతో పాటు క్లాసిఫికేషన్, ప్రెజెంటేషన్, analysis, next interpretation of data. చూడండి, in singular sense this statistics is used, right, like collection and classification, presentation, analysis and interpretation of the data. Okay, the word statistics used in singular sense, right, collection of data, classification of data, presentation of data, analysis of the data, and as well as interpretation of the data. So this is used in singular sense. But in plural sense, right, it is the
means numerical facts systematically collected. So, numerical facts systematically collected. Okay, simply we can say it as a data. Okay, right? This word used in two ways, two senses: singular sense, plural sense. In singular sense, we can say it as collection of data, classification of data, presentation of data, analysis of the data, interpretation of the data. In plural sense, we can say it as numerical facts systematically collected. Right? Simply we can say it as collection of the data, complete data ga మనం చెప్పవచ్చు. So this is about the term statistics, and as well as కంప్లీట్గా ఒకసారి కనుక చూసుకుంటే వీటి యొక్క డెఫినేషన్, వేరియస్ డెఫినేషన్స్ అనేటువంటి ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఒకసారి మనం చూద్దాం, ఒకసారి నోట్ చేసుకోండి. ఓకే, okay. According to Cruston and Cowden, right? Statistics may be defined as the collection, presentation, analysis, and interpretation of numerical data. According to Cruston and Cowden, they define statistics. Statistics may be defined as the collection, presentation, analysis and interpretation of numerical data. So this is the definition of statistics. So according to Cruston and Cowden, they define statistics may be defined as the collection, presentation, analysis and interpretation of numerical data. So ఇక్కడ ఇది నోట్ చేసుకోండి. And as well as R.A. Fisher, according to the R.A. Fisher, right? The science of statistics is
essentially a branch of applied mathematics, and may be regarded as mathematics applied to observational data. So, according to R.A. Fisher, right, he defined this is the science of statistics is essentially a branch of applied mathematics. Right, it is a branch of the mathematics and may be regarded as mathematics applied to observational data. Okay, he defined the statistics as the science of statistics is essentially, it's compulsory, essentially the branch of the applied mathematics. Okay, may be regarded as the mathematics applied to observational data. రైట్, ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నామో, రైట్, ఏదైతే మనం అవసరం అనుకున్నటువంటి డేటా మనం కలెక్ట్ చేసుకున్నామో, సో దానికి సంబంధించినటువంటి యొక్క మ్యాథమెటిక్స్ యొక్క విభాగమే ఇక్కడ ఉన్నటువంటి యొక్క స్టాటిస్టిక్స్ అని చెప్పేసి ఆర్ఏ ఫిషర్ దీన్ని డిఫైన్ చేయడం. సో దీస్ ఆర్ ద డెఫినేషన్స్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్. ఓకే, నోట్ చేసుకోండి. Okay, so next, the nature and the scope of the nature, scope and importance of the statistics for the study of economics. The nature, the scope and importance of the statistics in economics. Nature, scope and importance of statistics for the study of economics. Okay. Next one is nature, scope and importance of statistics for the study of economics. Okay, economics and statistics having the close relationship, right? This was developed by the Sir William Petty's work, right? ముఖ్యంగా చూడండి 19th century నుంచి, right, from the 19th century onwards in economics we utilizing the concepts and the techniques of the statistics in economics, right? Sir William Petty's work, that is political arithmetic, right? He wrote the book Political Arithmetic. Sir William Petty, Sir William Petty, right? He wrote a book that is Political Arithmetic. Political Arithmetic. Right? It was published in the year of 1690.
1690. Okay, Sir William Petty, he wrote a book that is Political Arithmetic. This was published in the year of 1690. Okay, now. Okay. So, in the 19th century, eminent scientists like J.S. Mill, Marshall, Jevons, Keynes, they felt the importance of the statistics in the study of the economics. For example, statistical data and methods of the statistical analysis, right? It is giving the valuable assistance in the proper understanding of the economic problems, right? To understand the economic problems like the poverty and unemployment, right? As well as rise in prices, volume of trade, output, manufacturing, mining, agriculture. So దీనికి సంబంధించినటువంటి పూర్తిగా if you want to analyze all these aspects without the help of the statistics, it cannot be possible. Okay, statistical information must be there. For example, economic survey, right? Economic survey completely depend on the statistics, right? For example, if you want to compare the previous year and present year production, right? For example, రైస్ ప్రొడక్షన్ తీసుకుంటే అప్పుడు ఎంత ఇప్పుడు. సో వేరియేషన్ మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి ఈరోజు స్టాటిస్టిక్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, యావరేజ్ యొక్క మన కన్సంప్షన్ చేస్తున్నాం లేదా యావరేజ్ ఒక ప్రొడక్షన్ ఏంటిది, రైట్? అదేవిధంగా మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని చెప్తున్నాం. సో ఇవన్నీ కూడా ఎట్లా వస్తాయి? సో ఇవంతా కూడా దీంట్లో ఈ యొక్క స్టాటిస్టికల్ టూల్స్ మనం దాంట్లో యూటిలైజ్ చేయడం జరుగుతుంది. సో మేజర్లీ if we want to analyze the economic problems, right, we need to take the help of the statistics. Okay, if there is no statistics, right, we can't formulate the remedial measures to the economic problem. So this is the importance of the statistics in the study of the economics. Okay, so tomorrow we will discuss, and as well as regard one thing is that collection of data, right? Collection of data, right? Collection of data is classified into two types. One is primary data and secondary data. Primary data. Next, second one is secondary data. Right? Sir, primary data means ఏంటిది sir? Okay, it needs to be collected by the researcher or the analyst for himself. సో తానంతట తానుగా అంటే తను గ్యాదర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం ప్రైమరీ డేటా అని అంటాం. ఓకే, సో ఒకవేళ సెకండరీ డేటా అంటే ఏంటిది? కంప్లీట్గా దిస్ ఈస్ ద డేటా ఆల్రెడీ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద రిపోర్ట్స్. సో ప్రైమరీ డేటా అంటే ఎవడైతే రీసెర్చ్ చేసేటువంటి వాడు కలెక్ట్ చేసుకున్న దాన్ని ప్రైమరీ డేటా అంటాం. సెకండరీ డేటా అంటే మనకు గూగుల్ ఉంది, రైట్? విత్ ద హెల్ప్ ఆఫ్ ద గూగుల్ ఇఫ్ యూ got any information, right, that is called as secondary data. ఒకవేళ స్వంతంగా నీకు నువ్వే ఇక్కడ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మనం ప్రైమరీ డేటా అంటాం. సో హియర్ ద కలెక్షన్ ఆఫ్ డేటా ఇన్ టూ వేస్, ప్రైమరీ డేటా అండ్ అదే విధంగా సెకండరీ డేటా. సో రెండు రకాలుగా ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. రేపటి నుంచి మళ్ళీ మనం ఈ స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి యొక్క లెసన్లోకి వెళ్దాం. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, అందులో అర్థమెటిక్ మీన్ ఉంది, అదేవిధంగా మనకి జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్ ఉంది. సో ఇవన్నీ కూడా మనకి డిలీట్ అయినాయి ఈ యొక్క కరోనా సిచ్యువేషన్లో 30% సిలబస్లో భాగంగా. సో మనం కంప్లీట్గా అర్థమెటిక్ మీన్ వర్క్ కంప్లీట్ చెప్పేసుకుంటే పూర్తిగా అయిపోతుంది. అదేవిధంగా దీంతో పాటు మనకు మీడియన్, అదేవిధంగా మోడ్కి సంబంధించినట్టు కొన్ని లెక్కలు వస్తాయి, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? జస్ట్ మనకి ఇంకొక 3 or 4 క్లాసెస్లో సిలబస్ అయిపోతుంది. ఓకేనా? మళ్ళీ రేపటి క్లాస్లో మళ్ళీ మేము ఓకే నోట్ చేసుకోండి.